వచ్చి ఏ నుండి కొన్ని నేనే చదువుతాను, దయతో గమనించాలని మనం చేస్తున్నాం. అయినను ఏవేవి నాకు లాభకరంలో ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అది శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు నాకు అనుగ్రహించిన నీతి గలవాడినై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడినఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితిని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు వారి చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునొక్కలు బహుమానమును పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యము కలిగి ఉందాం. దయగలతని నాయన చదవబడి లేఖన భాగం దీవించి మాకందించి పంచిపెట్టుమని అశక్తులను అసహాయుడను దౌర్భాగ్యుడను దులితో సమమైన తండ్రి అచేతనంగా మీ ఎదుట పడిన వాడను మీ దాసు దర్శించి వాక్కు అందింపచేయమని చేరవచ్చిన ప్రజలమైన మా అందరికీ ఉపయోగము, ప్రయోజనము, దిద్దుబాటు, ఆదరణ, ఓరిమి కలిగించాలని ఇచ్చిన సంఘమును దీవించమని వీడుకొస్తున్నాం. ప్రభువా, సంఘ విస్తరణ విషయంలో సాయం చేయండి. ఫర్దర్గా డెవలప్మెంట్ ఉంది, బిల్డింగ్, ఆ విషయం కూడా సాయం చేయండి. సంఘ కార్యక్రమాలన్నింటినీ దీవించండి. ఇందులో పనిచేస్తున్న పెద్దలను, పరిచారకులను, సేవకులను, దాసులను, విశ్వాసులను, ప్రతి కుటుంబాన్ని దర్శించమని, ప్రతి వారు అక్కడి తీర్చమని వీడుకొస్తున్నాం. గర్భిణీ స్త్రీల కొరకే మరిపెట్టుకుంటున్నాం. ప్రభువా, ఎగ్జామ్ రాసిన బిడ్డల కొరకై, రాయబోయే వారి కొరకై, రాయించిన వారి కొరకై మరిపెట్టుకుంటున్నాం. అందరి విషయాల్లో మేలు గొప్ప ఉత్తీర్ణత దయచేయమని, కాపాడమని, నిరుద్యోగుల కొరకై, వివాహం కావాల్సిన వారి కొరకై మరిపెట్టుకుంటున్నాం. మీ అద్భుతాలు జరింపచేయమని, అక్కడ తీర్చాలని, కాపాడమని, అన్నింటిలో మీరు మాకు మేలు చేసమని, మీ దాసు బలపరచమని యేసు ప్రభువు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య ధ్యానములో, చదువుకున్న బైబిల్లో వచ్చిన భాగంలో భక్తుడైన పౌలు తన స్వానుభవంలో పలికిన అమూల్యమైన మాటలు మనం ధ్యానించకపోతున్నాం. ఇవి చాలా అద్భుతమైన మాటలు. ఆయన ఎలాగో అలవర్చుకున్నాడో, ప్రభువులోనికి వచ్చి ఎలాంటి తాత్పర్యం కలిగి ఉన్నాడో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఎలాగో పరుగు పందెములు ఉన్నాడో, ఎలాగో ప్రభు కొరకే ప్రయాసపడుచున్నాడో, ఎలాంటి వేదన, యాతన, భారము, నిట్టూర్పు, కన్నీరు కలిగి ఉన్నాడో, అలాంటి అనుభవాన్ని పంచుతూ మనకు ఇందులో ఆయన మాట్లాడుతున్నారు. చాలా గొప్ప అనుభవం, స్వానుభవం అనేది. క్రీస్తు యేసు వారు మిగిల్చిన ఆ పాటలో, కొదువైన వాటి పాటలో నేను కూడా ఇప్పుడు పాలు పొందుతున్నానని అది చిన్న విషయం కాదు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి, ఆ మాట చెప్పాలంటే ధైర్యం చాలదు. ఈనాడు ఆ మాట చెప్పగలిగిన ఏ ఒక్కరు కూడా లేదు, చెప్పలేరు కూడా, చేత కాదు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి చెప్పగలరా? చెప్పే దమ్ము, ధైర్యం ఉందా ఎవరికైనా? లేదు, ఆ మాట లేదు. ఎందుకంటే అలా నడుచుకునే వాళ్ళు ఎవరు లేరు, 10%. అయితే 2-3 పర్యాయాలు ఆ మాట వాడతాడు, పదే వాడతాడు అదే మాట. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి, క్రీస్తు యేసు వారు మీరు సరిగ్గా తెలియదయ్యా, కాబట్టి నన్ను ముందు చూడండి, తర్వాత మీరు క్రీస్తును పోలి నన్ను చూడండి ఒకసారి. ఆ రకంగా అది ఒక ఛాలెంజ్. అసలు ఈ పత్రిక ఛాలెంజ్, సవాలైన పత్రిక. ఈ పత్రిక క్రిస్టియానిటీకి, విశ్వాసులకు, నేటి తరానికి సవాలైన పత్రిక ఉంది. ఈ పత్రిక, ఫిలిప్పీ పత్రిక అద్భుతమైన పత్రిక. చెరసాల నుండి రాసిన పత్రికలు ఎన్ని? పౌలు ఎన్ని రాశాడు? ఫిలిప్పీ, కొలసై, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసై, ఫిలోమోన్, ఈ 4 పత్రికలు చెరసాల నుండి రాశాడు, చెరలో నుండి రాశాడు. అయితే ఇందులో మనం గమనిస్తున్నాం, ఫిలిప్పీ పత్రికలో ఆయన అనుభవం ఎలాంటిదో మాట్లాడుతున్నాడు. ఆయన అనుభవ పాఠములో నుండి మనం కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన అనుభవం చూడండి, ఎట్లా మాట్లాడుతున్నాడు, అనుభవం ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాడో చూడండి. అక్కడ
11వ చూడండి, 4:11 చూడండి ఒక మాట. నా కొదువ కలిగి ఉన్నదని ఇలాగ చెప్పట్లేదు కానీ నేనే స్థితిలో ఉన్నానో ఏ స్థితిలో ఉన్నానో అదే స్థితిలో సంతృప్తి ఏం కలిగి ఉండాలట మనము? సంతృప్తి కలిగి ఉండాలి. దేని బిడ్డ మనకు తృప్తి అవసరం, సంతృప్తి అవసరం. నేను ఏ స్థితిలో ఉంటే కూడా, నేను ఏ స్థితిలో ఉన్నానో నేను సంతృప్తి కలిగి ఉండి నేర్చుకొని ఉన్నాను అన్నాడు. ఇంకేమన్నాడు చూడండి, ఇంకేమన్నాడు? దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్నస్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండుటకును, ఆకలి కలిగి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉంటకును, లేమిలో కలిగి ఉంటకును నేను నేర్చుకొని ఉన్నాను. అలాగ నేర్చుకునేవాడు. లేమిలో ఉండే తెలుసు, బాధలో ఉండే తెలుసు, కష్టంలో ఉండే తెలుసు, ఆకలితో ఉండే తెలుసు. ఆకలి తప్పుడు తీర్చుకున్నప్పుడు ఉండే స్థితి కూడా వేరు. అన్ని స్థితి మనం కలిగి ఉండాలి. అన్ని రకాలుగా మనకు ఒకే రకం, ఒకే కాలం ఒకే రకం ఉండదు. మనకు అన్ని కాలాలు, అన్ని సమయాలు, అన్ని సందర్భాలకు సరిపోయే వాళ్ళముగా ఉండాలి. అన్నీ మనం నేర్చుకోవాలి. ఒకటే పట్టుకోకూడదు. నాకు ఒకటే కావాలి, ఒకే అనుభవమే కాదు. నేల మీద పరుండేది నేర్చుకోవాలి, పూల పాన్పైన పరుండేది కూడా మనము నేర్చుకోవాలి. సంగటి నేర్చుకోవాలి. సంగటి తర్వాత ఆయిల్ రైసా, కలర్ రైసా, బిర్యానీ, పలావ్ కదా, అదే సమానం. అదే కాదు, కారం సంగతి, రొట్టె ముక్క తినేది కూడా సంతృప్తి కలిగి ఉండేది నేర్చుకోవాలి. అన్నిటికీ మనము తాలుకోవాలి, నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. నాకు అదే కావాలి, నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలనేవారు ఉంటారు కదా చాలామంది. అది పొరపాటు. అన్ని ఏ స్థితిలో ఉండాలో, ఏ రకం ఉండాలో అన్ని స్థితుల యందు కూడా సరిపోయే వరముగా ఉండాలి. భక్త పౌలికి అనుభవం అదే. తండ్రి ఆస్తి చాలా గొప్పది. ఆనాడే 30,000 కోట్ల ఆస్తి తండ్రి. ఎవరిది? పౌలు యొక్క తండ్రి వజ్రాల వ్యాపారి. రాసు పోసి వ్యాపారం చేసేవాడు. సామాన్యుడు కాదు. ఆయన చాలా గొప్ప విద్యావంతుడు. సకల శాస్త్రాలు నేర్చినవాడు, ధర్మశాస్త్రం ప్రవీణుడు. అంతేకాకుండా అప్పుడే వేద విద్య అభ్యసించినవాడు. అంతేకాకుండా కోటీశ్వరుని కుమారుడు ఆ దినాల్లో. అవన్నీ కాకుండా పక్కపెట్టి ప్రభు కొరకై వచ్చాడు. ప్రభు కొరకై సమస్తం ధారపోసాడు, సమస్తం ఓర్చుకున్నాడు. ప్రభు యొక్క శిక్షలో పాలు పొందాడు. ప్రభు యొక్క పనిలో ఏ రకంగా ప్రయాసపడాలో నేర్చుకున్నాడు. నేను ఏసులో ఉండి నేర్చుకొని ఉన్నాను. ఐ లర్న్. నేర్చుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్లో ఉండాలి. ఎక్సర్సైజ్, ప్రాక్టీస్, లర్నింగ్. ఈ అనుభవంలో మనం ఉండాలి. నేర్చుకునే వాటిని నేర్చుకోవాలి, కూర్చుకునే వాటిని కూర్చుకోవాలి, మార్చుకోవాల్సిన మార్చుకోవాలి. అవునా? నేర్చుకోవాల్సిన నేర్చుకోవాలి. నేర్చుకో, కూర్చుకో, అలవాటు చేసుకో. ఆ రకంగా మనం నేర్చుకోవాలి. అన్నిటికీ అలవాటు పడాలి, అన్నింటినీ తాలుకోవాలి, అన్నింటినీ ఓర్చుకోవాలి. అన్నిట్లో మనము మితముగా ఉండాలి. తక్కువ ఎంపిక చేసుకోవాలి. తక్కువలోనే మన బ్రతికి నేర్చుకోవాలి. ఎప్పటికి కూడా పై స్థాయి పై అంతస్తు మనం కోరుకోరాదు, పై వారిని మనం చూడరాదు. పౌరు యొక్క స్వానుభవం అదే. అందుకే ఇక్కడ ఉన్నాడు 3:7 ఏమన్నా అంటే అయినను ఏవేవి నాకు లాభకరం ఉండేనో వాడి క్రీస్తు నిమిత్తము నష్టముగా ఇచ్చుకున్నాడు. అంత నష్టమే. ఏవేవి లాభకరములో అంత లాభాలు తండ్రిగా ఉన్నాయి చెప్పాలంటే. కోటీశ్వరుని కుమారుడు కదా, చాలా గొప్పవాడు కదా, విద్యాధికుడు కదా, విద్యావంతుడు కదా, మహాజ్ఞానమైన వాడు. బైబిల్ క్రీస్తు భక్తులలో అంతకుమించి జ్ఞానం మరొక లేడు. ఓల్డ్ టెస్టిమెంట్లో సొలొమోను మహాజ్ఞాని, లేక మోషే మంచి విద్యావంతుడు. తర్వాత కృత నిబంధనలో భక్త పౌలు గొప్ప విద్యావంతుడు. కానీ ఆయన అగుపరిచిన విధానము ఎంతగా తగ్గించుకోవాలో యేసుక్రీస్తు వారి వలె అంతగా తగ్గించబడ్డాడు. క్రీస్తు కొరకై తగ్గించబడ్డాడు. క్రీస్తు వారికి కూడా మన కొరకై ఆయన అంతగా తగ్గించబడ్డాడు. పరలోకం నుండి పాతాళ మట్టుకు వచ్చాడు. పాతాళ మట్టుకు తగ్గించుకోబడ్డాడు యేసేవారు. పాతాళ మట్టు భూలోకం వరకు కాదు, భూమి కింద పాతాళ వరకు తగ్గించుకోబడ్డాడు యేసేవారు. కల్వరి వరకు వచ్చాడు, శిలువలో మరణించాడు, పాతాళ వరకు వెళ్ళిపోయాడు. రత్నపైన భూగర్భ వాసము చేశాడు, మృత్యుని లభించాడు, దాసుని పోలిక ధరించాడు. మహిమానితుడైన దేవుడు
సర్వసృష్టికి ఆధారభూతుడు, కారణభూతుడు. ఆయన ద్వారా సమస్తం నిర్మితమయ్యాయి. నిర్మించిన గొప్ప దేవుడు ప్రభువుని యేసుక్రీస్తువారు. అలాంటి మహనీయుడు మన కొరకై కల్వరి వరకు వచ్చాడు, శిలువలో బలియైపోయాడు, పతిపెట్టబడ్డాడు. ఇందాక మనం విన్నాం, ఆయన కొని అని చదువుతున్నాం. సమస్త మనుషులను నీ రక్తం ఇచ్చి నీవు కొన్నాడు. ఆయన కన్నాడు. ఎలా కొన్నాడు? రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, దేహం ఇచ్చి, సమస్తము దారిపోసి మనల్ని కొన్నాడు. మామూలుగా ఆశమాశ కొనలే. చెరువులోని చేపలన్నింటినీ కొన్నాడు. భూలోకంలో ఉండే వాసందరినీ కొన్నాడు. ఆల్రెడీ అడ్వాన్స్డ్గా కొన్నాడు. సమస్త మానవాళిని కొన్నాడు. నమ్ముకుని వారు రక్షణ సిద్ధం చేశాడు. ముందుకు వస్తే వారికి మా రక్షణ ఉంది. అందరి కొరకు ప్రాణత్యాగం చేశాడు యేసయ్యవారు. లాభ సాధకమైన వాటిని పక్క పెట్టాడు. దేవదూతల చేత పగలబడుచున్నవాడు. వరదూతలు 2 4 6 లెక్కలు గల శరాబుల చేత, కిరూబుల చేత, దూతగణముల చేత, మహాదూతల చేత నిత్యము నిరంతరం పగలబడుచున్న యేసయ్యవారు లోకానికి మానవ ఆకారము, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, నీవు నాకు ఒక శరీరం అమర్చితివి అన్నాడు. మానవాకారం దాచి వచ్చాడు భూలోకానికి. ఏమీ లేని వాడయ్యాడు, ఒట్టివాడయ్యాడు, నిరుత్తరుడయ్యాడు. అలాంటి మహనీయుడు, అలాంటి భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు భక్త పౌలు. కాబట్టి ఇక్కడ నాకు అయినను ఏవేవి నాకు లాభకరంలో ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా, నష్టం అనే మాట మూడు మార్లు రాశాడు అక్కడ. నష్టము 3 సార్లు రాశాడు. అన్నిటి నష్టపోతున్నామా ప్రభు కొరకై? సంఘం కొరకు నష్టపోయామా? సంఘం కొరకు నష్టపోయిన అనుభవం మనకుందా? సంఘం కొరకు, ప్రభు కొరకు, సేవ కొరకు, పరిచర్య కొరకు, స్వార్థ కొరకు నష్టపోతున్నామా? కష్టపడుతున్నామా? కష్టపడాలి, నష్టపోవాలి. నష్టపడేవారు కావాలి, ఇష్టపడేవారు కూడా కావాలి. దేవుని సేవ చేయడానికి ఇష్టపడాలి, కష్టపడాలి, నష్టపోవాలి. ఇష్టపడ్డాడు భక్త పౌలు, కష్టపడుతున్నాడు, నష్టపోయాడు. అయినను నాకేవి లాభకరములో అయి ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా నేను ఎంచుకున్నాడు. అలాగే ఎంచుకోవాలి మనం కూడా. క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు వారి కొరకు నష్టపడాలి, నష్టపోవాలి. ప్రియులారా, మన దేహాన్ని ఇవ్వాలి, ప్రయాస ఇవ్వాలి, సమయాన్ని ఇవ్వాలి. చాలామంది కొడతారు కదా, మీటింగ్స్ రారు, నియమ కుడికలు రారు, బైబిల్ క్లాస్ అటెండ్ కారు, విజ్ఞాపనకు రారు. ప్రభు ఆయుష్కాలం ఇస్తున్నాడు, ఆయుష్ పొడిగిస్తున్నాడు నీ పట్ల. అచేతనంగా నీవు అదే మంచంలో పడిపోతే నువ్వు మాట్లాడిన పరిస్థితి రాగలవా? మాట్లాడలేని, నిలవలేక, నడవలేక, కూర్చోలేని పరిస్థితి ఉన్నప్పుడు రాగలవా? ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, సమస్తం ఇచ్చిన దేవదేవుని మర్చిపోతే ఎట్లా? ఏదో ఒక సాకు చెప్తున్నారు చాలామంది. ఏదో ఒక సాకు, కుంటి సాకు. ప్రభుత్వంలో ఉన్నామనో, ఉద్యోగంలో ఉన్నామనో, పనిలో ఉన్నామనో, దాంట్లో ఉన్నామనో, ఏదో ఒక సాకు, కుంటి సాకు. అవన్నీ పక్క పెట్టాలి. నష్టపోవాలి. ప్రభు కొరకు నష్టపోవాలి. మనం క్రీస్తు కొరకు నష్టపోవాలి. సమయాన్ని వెచ్చించాలి. మన ఆయుష్ను, మన ఆరోగ్యాన్ని ప్రభు కొరకై ఖర్చు పెట్టాలి. మనకున్న సంపద యావత్తు కూడా దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. దేవుని కొరకై, పేదల కొరకు ఖర్చు పెట్టాలి. పేదల విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. దీనుల విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకంట వారిని కనిపెట్టాలి. ఏమీ లేని వారు ఉన్నారు, కొద్ది వారు ఉన్నారు, తక్కువ వారు ఉన్నారు, భిక్షపెత్తుకునే వారు ఉన్నారు అని ఒక్కంట మనం కనిపెట్టాలి. దరిద్రుని కటాక్షించేవాడు ధన్యుడే రాయబడింది. అలాంటి వారి మీద యెహోవా ఆశీర్వాదం కుమ్మరిస్తున్నాడు. అక్కడ ఈ 41వ కీర్తనలు అనుకుంటా. ఎన్ని దీవెనలు ఉన్నాయో అన్ని దీవెనలు బీదలను కటాక్షించే వారి మీద ఆయన కటాక్షి యావత్తు కూడా కుమ్మరిస్తున్నాడు. ఆయన మనం కనిపెట్టాలి. ఆయన మన నిమిత్తం దరిద్రుడైపోయాడు, ఏమీ లేనివాడయ్యాడు, రిక్తుడయ్యాడు, దాసుడయ్యాడు యేసయ్యవారు. ఇక్కడ ఆయన కూడా భక్త పౌలు కూడా తన స్వానుభవంలో మాట్లాడుతున్నాడు. సమస్తము నష్టముగా ఎంచుకుంటేని నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తును. ఎవరంటే ఆయన నిశ్చయముగా ప్రభువు అయిన యేసుక్రీస్తు అనలే. ఏమన్నాడు అక్కడ? నా ప్రభువు అయిన ఈజ్ మై గాడ్, ఈజ్ మై లార్డ్. ఈ మాట బైబిల్ అక్కడక్కడ తక్కువ సార్లు కనబడుతుంది. మై గాడ్, మై లార్డ్, నా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరంట? నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. పరమిత వాళ్ళకి సూలమిత ఉంటుంది అన్నమాట. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. మీరు విలువపెట్టుకుని వారు, మీరు మీ సొత్తు కాదు. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అంటూ ఇక్కడ మాట్లాడుతూ ఆయన ఉన్నాడు. ఇక్కడ నా ప్రభువు అయిన యేసుక్రీస్తు నువ్వు కూర్చున్న ఏ జ్ఞానం ఇది? శ్రేష్టమైన జ్ఞానం.
యేసుక్రీస్తు వారి ఆయన పొందిన జ్ఞానం, ఆయన ద్వారా కలిగే జ్ఞానం ఏ జ్ఞానం అంటే గొప్ప జ్ఞానం, శ్రేష్టమైన జ్ఞానం. లోకంలో జ్ఞానం లేరా? లోకంలో జ్ఞానం ఉన్నారు. క్రీస్తుకి వేరుగా ఉండే జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఇలా ఒక తర్కవాది ఏమయ్య సత్య నరకాన్ని వెళ్ళిపోయారు. ఏమయ్యను శాస్త్రి, ఏమయ్యను జ్ఞాని, ఏమయ్యను ఇలా ఒక తర్కవాది ఏమయ్యను అంటే చనిపోయి పతిపెట్ట నరకాన్ని వెళ్ళిపోయాడు. జ్ఞాని ఎవరు? జ్ఞాని ఎవరు? తర్కవాది ఎవరు? ప్రభు కొరగా జీవించేవారు, వారిని దేవుడు దృష్టించేవాడు ఉన్నాడు. అలాంటి వారిని కనిపెట్టేవాడు ఉన్నాడు ప్రభు. అందువల్ల ఈలో జ్ఞానాన్ని వ్యక్తముగా ప్రభు చేయబోతున్నాడు. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం ఒక మాట చూద్దాం చూడండి. సామెతల్లో జ్ఞాని, ఈ 8, 9, 10 అధ్యాయాలు కూడా జ్ఞానాధారమైన ప్రభు యేసుక్రీస్తు రాయబడింది. తర్వాత చూద్దాం. జ్ఞానము 11 వచనం, జ్ఞానము ముత్యము కంటే ముత్యముల కంటే శ్రేష్టమైనది. 12 చూడండి, విలువగల సొత్తులేవి వాటితో సమానము, సాటి కావు. 12 చూడండి, జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. తర్వాత జ్ఞానాధార 14 వచనం 14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానించుటయు నా వశం అన్నాడు. ఇంకా జ్ఞానాధారమును నేనే పరాక్రము, అదే నా వలన రాజులు ఎవరు? 8వ అధ్యాయం యేసుప్రభు ఉన్నాడు. 8, 9, 10 జ్ఞానాధారమైన యేసుప్రభు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుకొని ఉన్నాడేలా అతడు దేవుని అడగవలను. యాకోబు పత్రిక ఆ మాట ఉంది కదా, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాడు అడిగామన్నాడైనా జ్ఞానం కొద్దుగా ఉంది. నాకంతా తెలుసు అండి వాళ్ళు ఉన్నారు కదా, నాకంతా తెలుసు, నాకన్నీ తెలుసు, నాకంతా తెలుసు, కొంచెం తెలుసు సార్, ఇంకా మాట విన్నాం మనం. నాకంతా తెలుసు బ్రదర్, నాకంతా తెలుసు. ఏసేవ నెట్సం పోసి కూడా మనం మర్చిపోతాం చాలాసార్లు. పెద్దలేట గౌరవించి మనకు తెలియదు చాలాసార్లు. నాకంతా తెలుసు, కొంచెం తెలుసు, ఇంత తెలుసు చాలా, అక్కడికే చాలా మించిపోతుంది చాలామంది కదా. ఎంతో అపారమైంది. మహాసముద్రం, ఓషన్, పెద్ద నాలెడ్జ్, దేవుని జ్ఞానం. జ్ఞానాధారం నేనే, పరాక్రమం నాదే, నా వలన రాజులు ఏలిదురు, అధికారం న్యాయాన్ని బట్టి పరిపాలన నా వలన అధిపతులు లోకములోని గనులైన వారు, న్యాయపతులు అందరూ ప్రభుత్వము నన్ను ప్రేమించువాని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువాని నన్ను ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియో నీతియో నా యొద్ద మేలు బంగారు కంటేను అపరంజి కంటే నా వలన కలుగు ఫలము ప్రశస్తమైన వెండి కంటే నా వలన వచ్చుబడి దొడ్డది అన్నాడు. తర్వాత 34 వచ్చిన 34 30 చూడండి, 35 చూడండి. నన్ను కనుగొన్నవాడు జీవుని కనుగొనను, యెహోవా కటాక్షం కలుగును. నన్ను కనుగొనిన వాడు జీవాన్ని, జ్ఞానాన్ని కనుగొనిన వాడు ఎలాంటి వాడు అవుతాడట? నన్ను కనుగొనిన వాడు తనకి హాని చేసుకున్నాను. నా ఇందు అసేపటి వారందరూ బర్రమును జ్ఞానాధారమైన యేసుప్రభు అన్నమాట. జ్ఞానమైన యేసుప్రభు అనే జ్ఞానం, మన జ్ఞానం ఆయనే. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయములో 16లో ఒక మాట చూద్దామా? 16 ముందు 18 చూద్దాం. శిలువను గూర్చిన వార్త నశించిన వారికి విపరీతమే కానీ మనకు దేవుని యొక్క జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకను శూన్యపరచను అని. జ్ఞానం ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను ఇందా చెప్పుకున్నాం కదా. ఈలోక తర్కవాది ఏమయ్యను అంటూ ఈలో జ్ఞానమును దేవుడు వెరితనముగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానాసర్మగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరోకున్నందున అని ఇన్ని చెప్పుడు తర్వాత 25లో మాట చూడండి. అయితే మేము సిలువైన క్రీస్తును ప్రకటిస్తున్నాము. తర్వాత ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు విరీతనముగా ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశులకేమి పిలువైన వారికి క్రీస్తు దేవుని యొక్క శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నారు. దేవుని విరీతన మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని యొక్క బలహీనత మనుషుల బలం కంటే. 31 చూడండి, 31లో 31 1:31 దేవుని మూలముగా ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని మూలముగా ఆయన మనకేమైనాట? మన జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జ్ఞానం ఆయనే, మన నీతి ఆయనే, మన విమోచన ఆయనే,
మన ప్రస్తుత మన సెయింట్ లైఫ్ ఆయనే. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేని చెప్పాడు యేసేవారు. అందువల్ల ఇక్కడ జ్ఞానం, ఇక్కడ అన్నాడు భక్త పౌలు, ఏమన్నాడు ఇక్కడ 3వ అధ్యాయంలో, క్రీస్తును సంపాదించుకొని క్రీస్తు మిత్తము నష్టం ఎంచుకున్న నిశ్చయముగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన అతి శ్రేష్టమైన ఏం పేరు పెట్టాడు అక్కడ, అది శ్రేష్టమైన జ్ఞానం. బైబిల్ జ్ఞానం ఎలాంటిదట? అది శ్రేష్టమైన జ్ఞానం, బైబిల్ జ్ఞానం. బైబిల్ జ్ఞానం చదువుతున్నామా? బైబిల్ చదువుతున్నామా అనుదినము? పొద్దున్న లేస్తానే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బైబిల్ రీడింగ్, బైబిల్ మెడిటేషన్ చేస్తున్నామా? మోకాల పైన మన పడుతున్నామా? ధ్యానం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3 గంటలకా, 4 గంటలకా, 5 గంటలకా, 6 గంటలకా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనుభవం ఉందా? బైబిల్ చదివే అలవాటు ఉందా? వాక్య ధ్యానించే అలవాటు ఉందా? కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్న భాగంలో మరి ఆయన మన జ్ఞానము జ్ఞానాధారము నేనే అన్నాడు కదా. జ్ఞానం ఆయన ఇచ్చే జ్ఞానం గొప్పది. అందువల్ల ఇక్కడే ఉన్నట్టు అది శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనిస్తున్నాను. క్రీస్తుని సంపాదించుకొని ఎవరంట? ఎవరు సంపాదించాడు? ఈయన క్రీస్తుని సంపాదించాడు. లోకంలో సంపాదన అంతా పక్కబెట్టాడు. నష్టము అంటే సరిపోదని కిందికి వచ్చేటప్పటికి పెంటతో సమానం అన్నాడు. క్రీస్తు యేసు నిమిత్తము సమస్తము పెంటతో. ఇంకంతకంటే అసహ్యకరమైన మాట ఉందా బైబిల్లో? పెంట అన్నాడు. అదంతా నా వెంటొద్దు, అదంతా పెంట. తండ్రి యావస్తే అంత పెంట అన్నాడు. ఏం పని చేశాడు ఆయన? పగలంతా సువార్త, రాత్రి ఏం పని చేసేవాడు? డేరాలు, టెంట్ మేకర్, డేరాలు కుట్టేవాడు. చూపు కోల్పోయాడు. చెప్పాలంటే ప్రభు చూసినప్పుడు చూపు కోల్పోయాడు కదా. ఆ నీరు కారుతూనే ఉంటుంది. చీపురు కళ్ళు చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే కళ్ళు దెబ్బతిన్నాయి. ఆ నీరు కారుతూనే ఉంటుంది. పాపం కళ్ళు సరిగా లేవు. ప్రభు చూశాడు కదా, చూపు కోల్పోయాడు కదా. ఒక రకంగా డ్యూటీలు కాగడా పెట్టుకొని ఆ కాగడాల్లో డేరాలు కుట్టే పనిని ఎంపిక చేసుకున్నాడు. ఎంత కష్టపడ్డాడు చూడండి. నిద్రాహారాలు లేవు, అంత బాధ, వేదన, కన్నీరు. 2 కొరింథీ 10:11 చూస్తే ఎంతగా సేవించాడో, ఎంతగా కష్టాలు పడ్డాడో. ఆయన పడ్డ కష్టాలు ఇంత కాదు, చాలా కష్టపడ్డాడు భక్త పౌలు. చాలా శ్రమించాడు. యేసయ్య వారి కొదువ ఆయన పాటలు ఈయనలో మనం గమనిస్తున్నాం. అందువల్ల ఈ భాగం మాట్లాడుతున్నాం. క్రీస్తును సంపాదించుకొని. ఎంత టెరిఫిక్ వర్డ్ ఇది బైబిల్. మనం ఎవరిని సంపాదించుకున్నాం? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మనము సంపాదించుకున్నాం. మనం ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 4వ మాట చూద్దాం చూడండి. ప్రసంగి 2:4లో వారి సంపాదన ఎలాగుంది చూద్దాం చూడండి. నేను గొప్ప పనులు చేయబోనుకుంటేనే, నాకు ఇల్లు కట్టించుకుంటేనే, అబ్బో ద్రాక్షతో నాటించుకుంటేనే, నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని నాటించుని, వృక్షములు నారుమల్లకు అన్నీ చేశాడు అని చెప్పుకుంటూ వచ్చి పనివారిని పనికత్తెలను సంపాదిస్తున్నాడు. ఏమైనా సంపాదించాడు? బహుసారముగా గొర్రె మేకలను అందరినీ నేను సంపాదించుకుంటేని, నాకు వెండి బంగారములను రాజులను సంపాదన యావత్తు కూడా ఆయా దేశంలో నాకు దొరుకు సంపత్తును కూర్చుకుంటేనన్నాడు. బహుమంది ఉపత్తులు ఉంచుకుంటేనన్నాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. సమస్తం సంపాదన సమస్తం సంపాదించాను. ఆఖరికి ఏమన్నాడు చూడండి, చివరికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? 11లో ఏమన్నాడు? అప్పుడు నేను చేసిన పైన ప్రయాసం అంతయో నేను నిదానించి వేచించి చూడగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడిన ఆగుపడను, సూర్యుడి కింద లాభకరమైనది ఏది నాకో. అంతా గాలికి ప్రయాసపడ్డారే. గాలికి మనం ఉంటాం కదా, వెళ్ళిన పని పూర్తిగా ఊరికి గాలికి పోతుంది కదన్నా, ఊరికి గాలికి పోతుంది కదన్నా. గాలికి అంటే అనవసరంగా పోయామే దాని ఉద్దేశం. రాయలసీమ భాష ఊరికి గాలికి పోతుంది కదన్నా. మా కడప జిల్లాకి ఈ భాష వాడతారు. గాలిపోతుంది కదన్నా ఊరికి గాలికి. ఖమ్మంలో నేను పనిచేసేటప్పుడు నా దగ్గర ఒక 300 మంది ఎన్ఎంఆర్స్ లేబర్స్ ఉండేవారు. నేను టీ కటింగ్లో 30 ఫీట్ 60 ఫీట్ బెల్ట్ ఫారెస్ట్లో 70s 70లో నాకు చెప్తున్నాను. నాకే అంత లేబర్స్ ఉండేవారు. పేర్లన్నీ రాసుకుంటే వరుసగా వచ్చేటప్పుడు అందరి పేర్లు గాలన్న, గాలిగాడు, చిన్న గాలిగాడు, పెద్ద గాలిగాడు, నడుపు గాలిగాడు. ఆ గాలన్న ఆ ఖమ్మం ఏరియాలో
గాలిగాడు, పెద్ద గాలిగాడు, చిన్న గాలిగాడు, నడిపి గాలిగాడు, గాలన్న, గాలే. ఇక్కడ కాదు గిడ్డమ్మ, గిడ్డమ్మ, నడిపి గిడ్డమ్మ, పెద్ద గిడ్డమ్మ, గిడ్డగా ఉండాలి. అది గిడ్డమ్మ, పెద్ద గిడ్డమ్మ, చిన్న గిడ్డమ్మ, నడిపి గిడ్డమ్మ. మాకెట్టుందో ఇక్కడ మన సైడు. అక్కడ పెద్ద గాలిగాడు. ఏందిరా ఈ తప్ప ఏం వేరే పేర్లు లేవురా మీకు? నేనేవాడిని. గాలిగాడు, పెద్ద గాలిగాడు, చిన్నవాడు. నాన్న గాలి పెద్ద గాలిగాడు, వీడు చిన్న గాలిగాడు, నడిపి గాలిగాడు, మన చిన్నోడు తమ్ముడు నడిపి గాలిగాడు సార్, పెద్ద గాలిగాడు. వీడు కూడా గాలిగాడే సార్. వీడు మేమంటే ఎటు రాసుకోవాలి? ఇంకా గాలిగాడు 1, గాలిగాడు 2, గాలిగాడు 3 ఇటు రాసుకోవాలి మేము. ఇంకా పేరంతా ఒకటే. ఈ రకంగా పేర్లు ఉన్నాయి. ఒకడు వచ్చారు మా దగ్గర, నేను ఏపీ కార్పొరేషన్ పనిచేసేటప్పుడు, అప్పటికి మన గిడ్జన్ కూడా నా దగ్గర పనిచేసాడు. అప్పుడు నా దగ్గర పనిచేసాడు. పిల్లకాయ చాలా బాగున్నాడు, ఆనందంగా చక్కగా ఉన్నాడు. కర్ణాటక బార్డర్ ఆ ఏరియా. ఏం పేరు అయ్యి నీ పేరు అన్నా? నా పేరు ఉత్తోడు సార్ అన్నాడు. ఏం పేరు? అంత ఉత్తోడు వేమయ్య అన్నా నేను. ఇది మా దేవుని పేరు సార్. నీ దేవుడు ఉత్తోడు, నువ్వు కూడా ఉత్తోడు వేమన్నా అన్నా. అంత ఉత్తోడు సార్. ఇదేందా ఉత్తమరావు, ఉత్తమన్న అనే పేర్లు ఉన్నాయి కదా మహారాష్ట్ర ప్రాంతంలో. ఆ పేర్లు చాలా విచిత్రం పేరు, తమాషగా ఉంటాయి. ఓసారి పోస్ట్ డిపార్ట్మెంట్ ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు, కుర్రోడు, కోస్టల్ ఏరియా. ఏం పేరు అయ్యి? నా పేరు వాపస్ సార్ అన్నాడు. ఏం పేరు? వాపస్, వెనక్కి వెళ్ళిపోవడం. వాపస్ నిజంగా తమాషా చెప్తావా? లేదు సార్, నా పేరు వాపసే. వాపస్ సార్, వాపస్. ఇదేం పేరు అయ్యా అన్న? నేను నిర్ఘాంతమైన. నా పేరు వాపస్ అన్నాడు. నేను చాలా బాగా ఆలోచించిన. ఓహో, వాపస్ అంటే మళ్ళీ వెనక్కి తను వేసేసిన దేవుడి దగ్గర మరలా చేయాలని ఏమంటుంది? వాపస్, వెనక్కి అనమాట, తిరిగి వాపస్. ఓహో, వీడు వాపస్సా అనుకున్నాను. వాపస్, మనం తిరిగి వాపస్ ఆ దగ్గర వెళ్ళిపోవాలి కదా. వాపస్ నా డబ్బులకు వాపస్ అంటలే, వెనక్కి ఇమ్మని, మరలా ఇమ్మని. అట్లా పేర్లు చాలా తమాషా ఉన్నాయి. కానీ మనం గమనిస్తున్న భాగంలో మరి ఇక్కడ నీతి, క్రీస్తుని సంపాదించుకొని, ఒకటి సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటా వానికి ఏమి ప్రయోజనం అన్నాడు యేసయ్యవారు. ఒక సర్వలోకాన్ని సంపాదించాడు. నా ప్రాణమా తినుము, త్రాగము, సుఖించము. ఏమన్నాడు అక్కడ? నా ప్రాణమా, నా పంట, నా ధాన్యము, నా ఆస్తి, నా కొట్లు. ఏమన్నాడు అక్కడ? అన్నిట్లో నా కొట్లు, నా ధాన్యము, నా పంట, నా ఆస్తి, నా అంటే సంస్కృతిలో నహి, నా అంటే నహి అని. నా అనగా అర్థం ఏమిటి? నా అంటే నహి, ఏమీ లేదు, శూన్యం, ఏమీ లేదు, నహి అనమాట, ఏమీ లేదు, నహి అని. అక్కడ అతడు ఏమన్నా అంటే ఇక్కడ నాస్తి, నా పంట, నా కొట్లు, నా ధాన్యము, నా పంట, నా ప్రాణం అన్నాడు. నా ప్రాణం తినుము, త్రాగము, సుఖించమంటే ప్రభు అన్నాడు. ఇలా వెర్రివాడా, ఈ రాత్రి, రేపు రాత్రి కాదు, ఎల్లుండి రాత్రి కాదు, వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణం నేను ఇలా. దావీదు మహారాజు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను. వాట్ ఎ టెర్రిఫిక్ వర్డ్ ఇన్ ద బైబిల్. రాజైన దావీదు అన్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేననే. మరో నా ప్రాణమా, ఒక రాజు మాట ఉంటే ఆ రాజ్యంలో ఒక ధనికుడు అన్నాడు ఇక్కడ, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అన్నాడు. వెరివాడ రాత్రి నీ ప్రాణాన్ని ఏమో నిన్ను అడుగుతున్నా అన్నాడు. నువ్వు సంపాదించమని ఇవన్నీ వాగుతున్నాడు. ఇక్కడ చెప్పినట్టుగా సమస్తం గాలికి ప్రయాసమైనట్టే కదా. అది ఇక్కడ భక్త పనులు ఉన్నాడు, నేను క్రీస్తును ఏం సంపాదించాడ? యేసయ్యని సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకొని ఇకన్నీ వేస్తే శుద్ధ దండగా, అవి లేనివన్నీ కూడా దండగా. క్రీస్తును సంపాదించుకొని, నేను క్రీస్తుని సంపాదించుకొని విశ్వాసం వలన నీతి అనగా, క్రీస్తుని విశ్వాసం వలన నీతి అనగా, క్రీస్తుని బట్టి దేవుడు గురించి నీతి గలవాడినాయి. ఆయన అగుపడి నిమిత్తము. ఎట్లంట? ఆయనతో అగుపడాలి, ఆయనలో అగుపడాలి, మనం ప్రభువులో అగుపడాలి. మనం అగుపరచుకోవడం కాదు, కానీ ప్రభువుని అగుపరచాలి, ప్రభువుని కనపరచాలి, ప్రభువుని సేవించాలి, ప్రభువును శ్లాఘించాలి, ప్రభువును గొప్ప చేయాలి, నామాన్ని ఆయన ఊరేగించాలి. ఊరూరా ఆయన నామాన్ని తిప్పేవారు మనకు కావాలి. హబక్కు కనగా ఉత్సవం చేసి పండుగ చేసేవాడు, ఊరూరా తిప్పేవాడు, ఉత్సవం పండుగ చేసేవాడు అన్నమాట. దేవునికి పండుగ చేసేవాడు, ఊరంతా తిప్పేవాడు. దాన్ని ఏమంటే ఊరంతా తిప్పేది ఏమంటారు? ఊరు, ఎస్ కరెక్ట్, ఊరేగింపు.
ఊరేగింపు అంటే అర్థం ఊరంతా 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 ఊరేగింపు బాగా ఊరేగించి వచ్చినావా అంటారు చూడు. లేటుగా అమ్మ ఇంటికి వస్తే బిడ్డలు ఇంటికి వస్తే అమ్మ నాయన ఏమంటారు, ఎరా ఊరేగించి బాగా ఊరేగించి వచ్చినావా అంటే బాగా తిరుగులానేవా అని, బాగా తిరుగులాడు వచ్చావా అని, అంటే ఎయిర్ ఫోర్స్ నువ్వు అని, గాలి తిరిగినవా అని అర్థం. ఎయిర్ ఫోర్స్. మీ వాడు ఏం చేస్తున్నావు అంటే మా వాడు ఖాళీగా అంటే ఎయిర్ ఫోర్స్ గాడని అర్థం. ఎయిర్ ఫోర్స్లో ఉన్నాడని, గాలి తిరిగేవాడు. తినుట తిరుగుట, ఇదే ఉద్యోగం, ఏం ఎక్కర్లా. న్యాయపతులు కొందరు ఉన్నారు. న్యాయపతులు ఇద్దరు న్యాయపతులు ఉన్నారు. ఒకరికేమో 70 మంది సంతానం, మరొకరికేమో 40 మంది సంతానం. వాళ్ళకి ఏం పని అంటే ఊరికి కంచెల గాడిదలకి గాడిదలకి తిరిగేవారే. ఏ గాడిదలు? కంచెల గాడిదలకి తిరిగే పని. ఊరికి తిరుగువారు, ఊరంతా తిరిగేవారు. వాళ్ళ ఉద్యోగం ఏంది? ఇప్పుడు ఆ గాడిదలు కాదు కానీ 2 వీలర్స్ వచ్చాయి ఇప్పుడు. ఇవెక్కి తిరిగేవారు అన్నమాట. అప్పుడు ఆ గాడిదలకి తిరిగేవారు. ఇప్పుడు వీటికి బైక్ కొనియలేదని ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు కొడుకు. ఈ మధ్య పేపర్లు నేను చూసా. తండ్రి బైక్ కొనియలేదని తండ్రి మీద అలిగి ఏం చేసుకున్నాడు? సూసైడ్ చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తున్నాం మనము, ఊరూరా తిరగాలి, ఆయన ఊరేగించాలి, నామని ఊరేగించాలి, పండుగ ఉత్సవం చేయాలి, పండుగ చేయాలి. అందువల్ల ఈ భాగంలో మనం గమనిస్తున్నాం, ఆయన యందు నీతి గలవాడనై ఆయన యందు అగుపడి నిమిత్తం ఆయనదే మనం అగుపడాలి. ఏ విధము చేతనైననో మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగలనని ఆయన మరణ విషయంలో సమానమైన అనుభవం అంట. ఎట్లంట? ఆయన మరణం ఎలాంటి మరణం పొందాడో, ఎలాంటి శిక్ష పొందాడో, ఎలాంటి బాధ పొందాడో, ఎలాంటి వేదన పొందాడో యేసయ్య వారు, అలాంటి వేదన కొరకు ఈయన తప్పిస్తున్నాడు. నేను కూడా శాపంలో అది కష్టాలు పొందాలని, బాధపడాలని. యోబు పొందిన బాధలు అంతా ఇంత కాదు కదా. యోబు అట్లా బాధ పొందినవాడు కాదు. భయంకర భార్య కట్టుకున్న భార్య అనేది ఏమని చెప్పింది భార్య? నీ యథార్థను విడనాడి యెహోవాను దూషించి మరణము కమ్ము అనింది. కమ్మంటే ఆయన ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మూర్ఖులు అన్నాడా? అక్కడ ఏమన్నా ఆమెను మూర్ఖురాలు అనలే, మూర్ఖులాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో యోబు నోటి మాటతోనేనా యెహోవా నాకు ఏమీ కూడా చేయలేదని చెప్పి ఒప్పుకున్నాడు కదా. ఏ రకమైన అన్యాయం నాకు చేయలేదు. యోబు నోటితో చెప్పాడు ఆ మాట. ఏ రకమైన అన్యాయం చేయలేదు, నోటితో ఒప్పుకున్నాడు. ఒక ఆయన అంట ప్రభు చెప్పాడు కదా యోబుని గురించి, నా సేవకుని యోబు గురించి నీవు ఆలోచన చేసావా? ఆయన ఇలాంటివాడు ఇలాంటివాడు చెప్పాడు. ఎవరి దగ్గర చెప్పాడు? అపవాది దగ్గర చెప్పాడు కదా. చెప్తే అప్పుడు అపవాది దాడి చేశాడు కదా యోబు మీదకి. ఒక ఆయన ప్లాన్ చేస్తూ, ప్రభువా ఈ అపవాది అనేవాడికి నా పేరు మాత్రం చెప్పకు నాయన అంట. ఎట్లట? ఈ అపవాది దగ్గర మాత్రం నా పేరు, యోబు చెప్పినవే, యోబు గురించి చెప్పినవే, అట్లా నా పేరు చెప్పకు నాయన, నా మీద దాడి చేస్తాడు ఏమో, కాబట్టి అపవాదికి మాత్రం నా పేరు చెప్పకు నాయనని ఒక ఆయన ప్లాన్ చేశాడంట. ఒక ఆయన యోబు గురించి చెప్పాడు కదా ప్రభువు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం, క్రీస్తు పొందిన కొదువ పాటలలో నేను కూడా పొందాలని ఉన్నానని ఆయన అగుపడి నిమిత్తమును ఏ విధం చేత ఆయన మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడు. ఇట్లా వాటి తెరిపిక్ వాడు చూడండి. ఆయన మరణ విషయంలో సమానమైన అనుభవం, కల్వరి శిలోన ఆ శిలో మరణంలో సమానమైన అనుభవం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ఇక్కడ భక్త పౌరులు. ఎంత శిక్ష పొందాడో శిలోలో యేసయ్య, ఎంత వేదన తపన పొందాడో అలాంటి వేదన నేను పొందాలని ఆశిస్తున్నాను అన్నట్టుగా మాటలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గలతీ 2:20 చూడండి ఒక మాట. దాని ముందుగా ఫిలిప్పీ 1:20 చూడండి. ఫిలిప్పీ 1:20 ఒక మాట ముందు దాటిపోదాం. నేను అపేక్షించున్నాను. 21 చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే చెప్పగలిగిన మాట. ఈ మాట చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఈవేళ? చావైతే నాకు యెహోవా నా కాపరి నాకు లేమి అని చెప్తారు. ఆనందంగా చెప్తారు కదా. ఆనందంగా చెప్తారు మాట. యెహోవా నా కాపరి నాకు లేమి, చావైతే నాకు లాభము. నా మట్టుకైతే బ్రతుకు క్రీస్తే, చావైతే నాకు లాభం. ఇప్పుడు తిప్పండి గలతీ పత్రిక 2వ అధ్యాయం 2:20. గలతీ 2:20 తిప్పండి. దాని సహాయకరంగా 2:20. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు
ఇక్కడ జీవించేవాడను నేను కాను. వాట్ ఏ టెరిఫిక్ వర్డ్. ఇక్కడ జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇక్కడ జీవించేవాడను నేను, క్రీస్తు కూడా సిలువేడి ఉన్నాను, క్రీస్తు కూడా సిలువ, ఇక జీవించేవాడు నేను కానున్నాడు. అలాంటి మాట మరొక చోట చూడండి, అదే గల్తీ పత్రిక 2:5-24 చూడండి. గల్తీ 5:24 క్రీస్తు సంబంధులు క్రీస్తు సంబంధులు శరీరమును తన ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. అక్కడే గల్తీలోని మరి 6:14 చూడండి. అదే మాటే 6:14 6:14 వచనంలో యేసు క్రీస్తు సిలువ తప్ప మరి దేనిందు నిశ్చయించు నాకు దూరమవునుగాక. లోకమునకు నేనును సిలువ వేయబడి సమానమైన అనుభవం పాలు పంచుకోవాలని, క్రీస్తు శిలువలో ఎలాగ పాలు పంచుకొని ఉండవు అదే రకంగా అదేవిధంగా నేను కూడా పాలు పంపులు కలిగి ఉండాలని భక్త పౌలు కోరుతున్నాడు. ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలిగి ఉన్నానని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాన ఒకటి ఎటితో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాడిని పెంటతో సమానముగా 3 మార్లు మాట నష్టమని ఆఖరిగా అన్నాడు. సమస్తము పెంటతో సమానంగా నేను ఎంచుకొస్తున్నాను అన్నాడు. పెంట సమస్త పెంట లోకములో ఉన్నదంతా దాంతో సమానం అన్నాడు. ఇక అంతకంటే అసలు మరొక మాటలేదు. అందువల్ల సమస్తము తర్వాత మాట్లాడుతూ మాట అన్నాడు ఇక్కడ, వాటిని పెంటతో సమానంగా ఎంచుకొస్తున్నాను. ఇదివరకే నేను గెలిచి నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి. ఏ సిద్ధి? సంపూర్ణ. అంతటి మహనీయుడు ఆయనే అన్నమాట అంటున్నాడు. ఇదివరకే నేను గెలిచితేనని నేను కానీ, పట్టుకున్నానని కానీ, పోరాడుతానని కానీ, గెలిచితేనని నేను కానీ నేను అనుకోవడం లేదు. సంపూర్ణ సిద్ధి పొందాడా? సంపూర్ణ సిద్ధినే పొందలేదయ్యా అని మాట్లాడుతున్నాడు. అబ్బో కొందరు కదిలిస్తే చాలు, మన వాళ్ళను కదిలిస్తే చాలు, కొందరు బోధకులను కదిలిస్తే చాలు, పరలోక మీద జోబులు ఉన్నట్టుగా, యేసులో జోబులు ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు చాలామంది. సంపూర్ణ సిద్ధి పొందినట్టుగా మాట్లాడుతుంటారు చాలామంది. పౌలంతటి వాడు అన్నాడు అక్కడ, నేను సంపూర్ణ సిద్ధి పొందినాను నేను తలంచు అని నేను అనుకోవడంలా, తలంచలే. సంపూర్ణ సిద్ధి పొందాడా పౌలు? ఏ మానవుడు కూడా సంపూర్ణ సిద్ధి పొంది ఉండలేదు. ఏ భక్తుడు కూడా, ఏ విశ్వాసి కూడా. సంపూర్ణ సిద్ధి పొందిన వారు బైబిల్లో ఒకే ఒక్కరున్నారు. ఎవరైనా? ప్రభు అయినా యేసు క్రీస్తు వారు మాత్రమే. 2:27 హెబ్రీ పత్రిక 2:27 చూడండి అన్నమాట. 2:27 అందుకే ఆ మాట తీసుకొని పౌలు భక్తపల్లి మాట మాట్లాడుతున్నాడు. 2:27 లేదా సారీ 2:10 హెబ్రీ 7:27 సారీ 7:27లో ధర్మశాస్త్ర బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించను కానీ, ధర్మశాస్త్రం ఎలాంటిదట? బలహీనతలు గల మనుషులను దూరం యాజకులుగా నియమించును కానీ, ధర్మశాస్త్రములకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మాత్రమే. సంపూర్ణ సిద్ధి ఆయన మాత్రమే పొందాడు. నేనేమై ఉన్నానో ఆ దేవుని కృపలోనే అయ్యి ఉన్నాను. నేనేమై ఉన్నాను, బట్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ వాట్ ఐ యామ్. నేనేమై ఉన్నానో దేవుని కృపలోనే. ఆ మాట చెప్పాలి, అంత మాత్రమే తప్ప నేను సంపూర్ణ సిద్ధి పొందాను, నా వలే మరొకరు లేరు, నేను చాలా గొప్పవాడిని అనేవారు కూడా లేకపోలే లోకంలో. పౌలంతటి వాడే అన్నాడు అన్నమాట, నేను సంపూర్ణ సిద్ధి పొందినానని, ఇదివరకే గెలిచానని, ఇదివరకే నేను గెలిచినని నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందిన అని నేను అనుకోవట్లేదు. కానీ దేని నిమిత్తము నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు వారి చేత పట్టబెడుతానో దాన్ని పట్టుకోవాలని. చూడండి ఆ మాట చూడండి. యేసుక్రీస్తు వారి చేత దేని చేత పట్టబెడుతానో దాన్ని పట్టుకోవటానికి నేను పట్టుకొనుచున్నాను, పరిగెత్తున్నాను. పరుగు పందెంలో ఉన్నాడు, పరిగెత్తే పనిలో ఉన్నాడు. పరిగెత్తాలి, మన పరుగు పందెంలో ఉన్నాం.
దుష్టులలో చొప్పున నడవక, మార్గమున నిలవక, నడవక నిలవక కూర్చుండక, ఏకదో తీన్, నాలుగోది ఏంది? పరుగే. నడవక నిలవక కూర్చుండక, నాలుగోది ఏంది? పరుగే. పరిగెత్తాలి. పరిగెత్తే పరుగు పందెంలో మనం ఉన్నాం. భక్త పౌలు పరిగెత్తినే ఉన్నారు 9వ అధ్యాయం, కొద్ది 9వ అధ్యాయంలో పరుగు పందెంలో ఉన్నాం. విశ్వాస రంగంలో భూమి మీద నల్లకాలం యుద్ధకాలం కాదంటే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి భయంకరంగా. అలాంటి యుద్ధాలు కాదు కావాల్సింది, ఆ యుద్ధాలు కాదు. దానివల్ల ఉపయోగం ఏమి లేదు. ప్రజలు చనిపోతున్నారు. ఎవరైనా మనుషులే కదా. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భయంకరంగా. నేను గొప్ప, నేను గొప్ప, నాకంటూ గొప్ప కావాలి, నాకంటూ గొప్పగా ఉండాలి, నేనే ప్రపంచ పోలీసులను పిలుచుకోవాలని. చాలా ప్రమాదం అది. దానివల్ల ఉపయోగం ఏమి లేదు. ఎవరైనా కావాలి, తప్పది. అలా చేయడం సరికాదు. అందువల్ల మనం గమనిస్తున్న భాగంలో నేను అలా తలంచుకొనను, ఇదివరకే పట్టుకుని నేను తలంచుకొనను అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత వెనుకొన్నవి మరచి, ఎట్లంట? వెనుకొన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. త్వరపడుచున్నామా? ఆతురపడుచు వారు పస్కాను పూజించారు. ఆతురపడుచు 12వ అధ్యాయం నిర్గమకాండంలో కదా పస్కాను. ఆతురపడుచు, పౌలు త్వరపడుచు. నేను త్వరపడే అనుభవం మనకుందా? దేవుని సమ్మకానికి వచ్చిన త్వరపడుచు వస్తున్నామా? పరిగెడుతూ వస్తున్నామా? ఏదో పోగొట్టుకున్నామా? అది ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఎవరి కోసం వస్తున్నట్టుగా కదా. చాలా భారంగా అట్లా కాదు. త్వరపడుచు రావాలి, ఆతురపడుచు రావాలి, సంతోషంతో రావాలి. త్వరపడుచు వేగిరపడాలి. తలంచుకొనను అని వెనుకొన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. వెనుకొన్నవి మరవాలి. మనస్సు అనగా మరచువాడు. వెనుకొన్నవి మరచి ముందున్న వాడి కొరకై వేగిరపడేవాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన ఏ పిలుపంటే ఇది? యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం ఉంది. కిరీటాలు ఉన్నాయి, యోగ్యాలు ఉన్నాయి, పత్రాలు ఉన్నాయి, ప్రశంసలు ఉన్నాయి, జీతపత్యాలు ఉన్నాయి. యేసయ్య వారి దగ్గర అన్ని ఇవ్వబోతున్నాడు. ప్రయాసపడితే, కష్టపడితే, భారం పంచుకుంటే, మనం ఇక్కడ శ్రమిస్తే అన్నీ ఉన్నాయి. నేను జీతం నా యొద్ద ప్రతి వారికి వారి క్రియల చొప్పున ప్రయాస చొప్పున రకరకాల కిరీటాలు ఉన్నాయి. జీవ కిరీటము, ఇంకా అక్షయ కిరీటము, ఇంకా బంగారు కిరీటము, ఇంకా అంతేరా వాడబారని కిరీటం, చాలా 7 రకాల కిరీటాలు ఉన్నాయి కదా. ఆ కిరీటాలన్నీ మన కిరీటాన్ని వేసేవారు వచ్చారు. తన మాత్రం ముళ్ళ కిరీటం ధరించాడు వేసేవారు లోకానికి వచ్చినప్పుడు. అయితే 19వ అధ్యాయం చూస్తాము ప్రయాణంలో ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు వేసేవారికి తల మీద ఎన్ని ఉన్నాయట? ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను. అన్కౌంట్, లెక్కింపశక్యము కానీ అనేక కిరీటములు, మహిమాన్వితమైన అనేక కిరీటములు యేసయ్య వారికి ఉన్నాయి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను. మన కిరీటాలు ఇవ్వబోతున్నాడు. ప్రయాసపడాలి, కష్టపడాలి, నష్టపోవాలి ప్రభు కొరకై. అందువల్ల ఇక్కడ అంటూ దేవుని ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధులుగా ఉంటామని పిలిచాడు, నీతిమంతులుగా ఉండాలని మనల్ని పిలిచాడు, ఆయన వారము ఉండాలని మనల్ని పిలిచాడు, ఆయన కొరకే జీవించాలని మనల్ని పిలిచాడు. పిలుపు కలిగి బహుమానం పొందవాలని గురి యొద్దకే నేను. మన గురి ఉంది, ధర లేని వారం కాదు. ఇద్దరి నుండి అద్దరికి మమ్మల్ని వెళ్ళమని చెప్పాడు. ఈ ధర నుండి ఆ ధరికి వెళ్ళమన్నాడు యేసయ్య కదా. చిన్న దోణె, ఏ దోణె? యేసయ్య తీసుకున్న దోణె ఎలాంటి దోణె? చిన్న దోణె. ఆయనకి చిన్న పెద్ద దోణె కోరుకోలే. చిన్న దోణె చాలయ్యా అన్నాడు. చిన్న దోణె. ఆయన చిన్నవాటినే కోరుకుంటాడు. చిన్నవాడుగా వచ్చాడు లోకానికి. పౌలు అంటే చిన్నవాడు, చాలా చిన్నవాడు, కొద్దివాడు, తక్కువవాడు, చిన్నవాడు. సోయర్ అంటే చిన్నది, రోదే చిన్నది. ఈ చిన్నది రూతుని గురించి, ఈ చిన్నది ఎవరు? ఈమె ఎవరు? చిన్నది కదా. అవును. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్న భాగంలో ఈ తాత్పర్యమే మనం కలిగి ఉండాలి. గురి యొద్దకే నేను, యెహోవా అయిన గురి అన్నాడు కదా దైవ మహారాజు 16వ కీర్తనలో 16:8 అనుకుంటా మాట ఉంది కదా. యెహోవా నాకు అమర్ చూద్దామా? 16:8 కీర్తనలో 16:8
16వ కీర్తన 8వ వచనం. 8 ముగిస్తున్న అయిపోయింది. 16వ కీర్తన 8వ వచనం. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను